Disclaimer: this film is entirely work of fiction. All characters, events, and situations depicted are fictional. Any resemblance to real bodies, places, or persons is purely coincidental. Violent and dangerous acts shown in the film are entirely fictional. Viewers are advised to watch with appropriate condition. ప్రతి దానికి ఒక ట్రూత్ ఉంది దాని వెనకాల, కానీ సినిమాలో ట్రూత్ దాచిపెట్టి ఉంది. ఆరవ్, అభయ్ అండ్ అనీష్ ఇంకా దీపిక వీళ్ళందరూ ఒక ఈ ప్లేస్ ఏంటి దయ్యాలు తిరుగుతున్నాయా? ఇది మన సినిమా నాటి దయ్యాలు ఉండడానికి. ఎపిక్ ఆన్సర్ ఫర్ ఎన్ ఎపిక్ క్వశ్చన్. వావ్, ఎక్కడి నుంచి వచ్చారో ఏమో. Oh no! ఓ నో, వాట్ ఎ స్నీజ్. సారీ, ఇంత భయంకరమైన స్నీజ్తో హ్యాట్స్ ఆఫ్. అందరూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆరెంజ్ బన్నీతో కొంచెం సస్పిషియస్ ఉంది, అసలు ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఏంటా సౌండ్? ఏమన్నా భజన కొడుతున్నారా? ఓ, నేను వెళ్ళి బయట చెక్ చేస్తా. నువ్వు బయటికి వెళ్తే మేము తర్వాత నవ్వాల్సి వస్తుంది. వైట్ స్కాచ్ హీరో ఎంట్రీ. అవును, ఎస్కేప్. ఓ నో నో నో, ఏంటో మీరు. గతం, టాటా, గుడ్ బై, బాయ్ బాయ్, గయా. ఎరా ఏంటి సౌండ్? ఏమైనా గేమ్స్ ఆడుతున్నారా? ఇది మేము గేమ్స్ ఆడకరా, బయట ఎక్కడ నుంచో సౌండ్ వస్తుంది. అవును, అన్నోన్ సౌండ్. ఓకే సరే, ఇప్పుడు నేను బయటికి పోవాలి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. బయటికి ఎక్కడికి వెళ్తున్నావు? నా ఫ్రెండ్తో ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఈరోజు నిజంగా ఆరవ్ చాలా సస్పిషియస్గా ఉన్నాడు. ఏమైతే ఇప్పుడు?
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఓ చాలా గ్రేట్. అంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నువ్వు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయాలి. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అంటే ఏంటిది? ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అంటే దాంట్లో ఎన్సీఆర్టీ సిలబస్, ఇంకా చాలా మాక్ టెస్ట్ లాంటివి ఉంటాయి, ఇంకా చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్, రీజనింగ్, కాంపిటెన్సీ బేస్ అన్నీ ఉంటాయి. ఏం రీచ్ అవడానికి ఒక కీ. ఓ అవునా, అయితే నాకు ఒక బుక్ కొనిస్తావా? ఓకే, నేను రేపు ఇస్తా. ఆ బ్రాండ్ పేరు ఏస్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్. ఇది నీకు చాలా హెల్ప్ అయింది. The next day. క్లోజ్ యువర్ ఐస్. తడా, నీ ఏస్ఎల్ ఒలింపియాడ్ బుక్స్. ఓ థ్యాంక్ యూ. Huh? 25 years later. ఎస్, నేను నా డ్రీమ్ని అచీవ్ చేశాను. ఎస్, నువ్వు సాధించావు. నువ్వు ఒలింపియాడ్ చేసావు. సో కొనండి ఏస్ ఒలింపియాడ్ ఎగ్జామ్. Just for 200 rupees for each book. Math, science, English, computers and everything. And even languages also. కొనండి, అచీవ్ అవ్వండి. కొంచెం కారం పొడి, ఇదిగో నీ తిన్నాను, తీసుకో. ఓ డిన్నర్. ఈ రోజు కారం లేదా? కారం ఎక్కువ వేసానుగా, మరి కారం ఎట్లా? నీ కోలేందా? నా కోలేరు. ఆల్ రైట్. నువ్వు ఏం కారం తెచ్చావు చూపిదా? ఓ అవునా, అయితే తీసుకో ఈ కారం పొడి. ఈ కారం పొడి సార్ వేస్ట్. ఇప్పుడేంటి అయితే నేను ఏ కారం పొడి వాడాలి? నువ్వు టేస్ట్ చిల్లీ పొడి వాళ్ళు, అది చాలా స్పైసీగా ఉంటుంది, అది ఇంత మాత్రం ఉంటుంది. ఆర్డర్ చేయి. ఓకే, నేను ఇప్పుడు ఆర్డర్ చేస్తా. 2000 years later. ఓ, ఈ చిల్లీ పౌడర్ వచ్చేసింది. వెళ్ళి జోకిద్దాం. ఇదిగో నీ ఆర్డర్. ఓ థ్యాంక్ యూ. టేస్ట్ వెల్ చిల్లీ పౌడర్ సూపర్ ఉంటుంది ఇది. ఇప్పుడు టేస్ట్ వెల్ చిల్లీ పౌడర్. ఇదో తీసుకో. ఇది కారంగా ఉంది. ఓకే, ఇది మంచిగా ఉంది. అయితే మంచి ఇదే యూస్ చేస్తా. ఓకేనా? ఓకే. ఈ రాజ్యానికి ఇష్టమైన రూలర్ అవ్వాలి. ప్లాన్ ఈజ్ రెడీ, ఎగ్జిక్యూట్ చేద్దామా? ఏంటండి వీళ్ళొక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు, డేంజరస్ ప్లాన్. అందరండి ప్లాస్ ట్రాప్ అయ్యారు. ఆరెంజ్ బన్నీ ఎక్కడ ఉన్నాడు? మనం ఎక్కడ ట్రాప్ అయి ఉన్నాము? మనం ఎక్కడ ట్రాప్ అయ్యాం? డెన్లో ఉన్నామా మనము? ఏమనుకుంటున్నావు? ఇదేమన్నా కింద పాత్రీనా? హలో హలో హలో, మీ జోకులతో ఆపనియా? హలో, నేను డిటెక్టివ్ అనీష్. నేను అన్ని కనిపెడతా. నువ్వు చూస్తుంటే డిటెక్టివ్ కొంటే డాన్స్ మాస్టర్లా ఉన్నావు. ఏంటిది మళ్ళీ కింద పోయారా?
అసలేంటిది వాళ్ళ ప్లాన్ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారా? మనం అనుకున్న సస్పెక్ట్స్ ఆరెంజ్ బన్నీ ఇంకా ఒక ట్రైన్, వాళ్ళిద్దరు చూస్తారు వాళ్ళ ముగ్గురిని ఫ్రెండ్స్ని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్లాన్ ఏంటి? మన మాస్టర్ ప్లాన్ చాలా వర్కౌట్ అవుతున్నట్టుంది. అవును, అందరు వాళ్ళు భయంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రైన్ ఇంకా ఆరెంజ్ బండి వాళ్ళిద్దరూ ఆ ముగ్గురు దగ్గర వెళ్తురు. హలో, మేమెందుకు ఇక్కడ ఉన్నాం? నీ బస్ ఇన్సూరెన్స్ అయిపోయినంత స్పెషల్ ఇన్విటేషన్ కోసం మా ఏజెంట్ చెప్పిండు. ఆ ఇంపార్టెంట్ వర్క్ అడే. వామ్మో, ఒక పచ్చ అబద్ధం చెప్తురు. మీరు మీ టైం ఇక్కడనే స్పెండ్ చేయండి, అయిపోయిన తర్వాత మేము నీకు చెప్తాం. హలో, చెప్పండి, నిజమా కాదా? మమ్మల్ని నవ్వండి, ఇది నిజమే. మళ్ళీ కలుస్తాం. వీళ్ళు చూస్తుంటే పెద్ద సస్పెక్ట్ఫుల్ ఉన్నారు. నాకు ఇన్సూరెన్స్ ఎట్లాంటిది? అవును, మనం కనిపెట్టాలి వీళ్ళెవరో. రండి కనిపెడదాం. వీళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటో మనం చూద్దాం. ఐఎమ్ డిటెక్టివ్ అరిస్ ఆన్ ద వెస్ట్ సైడ్. రండి. మిషన్ స్టార్ట్. ఇప్పుడు వీళ్ళు అందరూ ఒక్కొక్క వేలో పోయి మాస్టర్ ప్లాన్ ఒక క్లూని దొరకడానికి వెళ్తురు. బస్ ఇంకా బన్నీస్ అందరూ వెతకడానికి వెళ్తురు. క్లూ ఎక్కడుంది? వెతుకుతూ సడన్ గా బస్ కి ఒక మంచి క్లూ దొరికింది. పేపర్ మీద ఉంది. ఓ నో, అందరూ ఇక్కడ రండి, ఒక క్లూ దొరికింది. బస్ కి చాలా క్రూషియల్ క్లూ దొరికింది. ఫస్ట్ స్టెప్ అందరినీ ట్రాప్ చేయడం. సెకండ్ స్టెప్ ఫుల్ డెమ్. ఇంకా థర్డ్ స్టెప్ ఒక బాంబు ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఒక ఫైనల్ స్టెప్, రూల్ని వోల్డ్ చేయాలి. ఈ ప్లాన్ ట్రైన్ శ్యామ్ ఇంకా ఆరెంజ్ పని చేశారు. ఓ నో, నాకు చాలా ఇంపార్టెంట్ క్లూ దొరికింది. నేను అందరినీ పిలివి చెప్పాలి. బస్కి ఒక క్లూ దొరికింది. బస్కి క్లూ దొరికిందా? నేను వస్తున్నా. బస్ అందరినీ పిలిచారు క్లూ చూపించడానికి. ఇప్పుడు అందరికీ క్లూ ఎందులో తెలిసిపోయింది. ఏంటిది ఇది? ఇక ట్రైన్ ఇంకా ఆరెంజ్ బన్నీ ఒక మాస్టర్ ప్లాన్ దొరికింది. అందరు డిస్కస్ చేస్తారు, కానీ ఇద్దరికి ఏమైనా తెలిసిపోయింది. ఓ నో, ఇప్పుడు ఏమైంది? ఏంటి, మన ప్లాన్ తెలిసిందో? మనం అబద్ధం చెప్పాం, కానీ అయినా వాళ్ళు నమ్మకలేరు. హలో, మీరు ఏం చేస్తున్నారు? మీ ప్లాన్ అయినా అర్థమైంది. ఓన్లీ రూల్ చేస్తారా? హౌ డేర్ యూ? రండి, బతుకున్నాం. అబద్ధాలు చెప్పి మమ్మల్ని కొడతా మమ్మల్ని. ఓన్లీ రూల్ చేస్తారా?
ఐఎమ్ సారీ, నీ మిస్టేక్స్ని ఒప్పుకుంటాం. అసలు చెప్పేది నిజమేనా? ఐఎమ్ సో సారీ, మేము ఎప్పుడు చేయము. అయితే ఫ్రెండ్స్, మన మోరల్ ఏంటిది? నిజం ఎప్పుడు గెలుస్తుంది. ఇప్పుడు ట్రైన్కి ఆరెంజ్ బన్నీ ఒప్పుకున్నారు, వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పురండి. ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు అబద్ధం చెప్పండి. అవును, మళ్ళీ చెప్పొద్దు. ఇప్పుడు అందరూ వాళ్ళ ఇంటికి పోయి అందరూ మంచిగా ట్రూత్ఫుల్గా లీవ్ చేస్తారు. మనం కూడా ఎప్పుడు ట్రూత్నే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.